హాయ్ ఫ్రెండ్స్, మోటో ప్లస్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్కెట్ ఓవరాల్గా కొంచెం కన్సాలిడేషన్లో పడిందేమో అని అనిపిస్తూ ఉంది. సరే, ఈ వీడియో మీరు కనుక చూస్తే నేను ఏ విధంగా మనం ట్రేడ్ అనేటువంటిది తీసుకుంటాం ఏంటో ఈ వీడియో ద్వారా నేను చెప్తున్నాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా ఇది చూడండి, ఒక కీ పాయింట్ అనేటువంటిది తెలియాలి. ఇది వచ్చేసరికి నిఫ్టీ చార్ట్, NIFTY నిఫ్టీ చార్ట్. నేను చెప్పేది ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్సే, ఎక్కడ సెబీ నిబంధనలు నేను ఉల్లంఘించడం లేదు. ఎందుకంటే అయిపోయిన చార్టుని జస్ట్ నేను ఎలా ట్రేడ్ తీసుకున్నాను అనేది మీకు చెప్తున్నాను. మీరు దీన్ని ఎప్పుడు ఫాలో కావద్దని మనవి. ఇకపోతే చూడండి, మార్కెట్లో ఇక్కడ ఒక రిజెక్షన్ వచ్చింది, ఇక్కడ ఒక రిజెక్షన్ వచ్చింది. కాబట్టి ఇది ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్గా ఇది ఇక్కడ రిజెక్షన్ కదా, ఇది ఒక కీ లెవెల్గా మనం భావించాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనము 3 మినిట్స్ టైం ఫ్రేమ్కి వెళ్తున్నాం. 3 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఏం జరిగిందో చూద్దాం. మీకు ఇక్కడి నుంచే కదా మార్కెట్ అనేటువంటిది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఈ క్యాండిల్ నుంచి స్టార్ట్ అయింది, అవునా? సో మన కీ లెవెల్ ఏంటి, ఇది కీ లెవెల్. సో మనం ఏం చేసాము, ఇక్కడ స్టార్ట్ అయిన ఈ క్యాండిల్ దీనిపైన పూర్తి కాలేదు. ఇది ఒక రకంగా బుల్లిష్ క్యాండిలే కదా, పూర్తి కాల. తర్వాత క్యాండిల్ పూర్తయిందా, పోలా. అంటే దీన్ని ట్రై చేస్తుంది, పైకి వెళ్దామని ట్రై చేస్తుంది. ఇది కూడా పైకి వెళ్దామని ట్రై చేసి కొంచెం వచ్చింది. సో మనం ఇది ఆల్మోస్ట్ ఆల్గా ఒక బుల్లిష్ క్యాండిల్ కానీ తీసుకోవాలి కదా, అవునా? బాడీ దీని ఈ లైన్ పైన ఫామ్ అయింది కదా. సరే, ఇంకా డౌట్ ఉందనుకోండి, మనం ఏం చేస్తాము, ఇది ఓకే. సో ఇది పైకి వెళ్ళి నాకు చూడండి, ఈ విగ్ ఇక్కడ వేసేసేసి ఇది ఒక సపోర్ట్, అంటే ఇక్కడ రిజెక్షన్ అయింది, సపోర్ట్ అయిపోయిందా, వెళ్ళండి గుడ్. మన ఎంట్రీ ఎక్కడైతే బుల్లిష్ క్యాండిల్ పడుతుందో ఇది ఒక బుల్లిష్ క్యాండిల్, ఇది ఓకే. దీనిపైన ఎంట్రీ, స్టాప్ లాస్ హిట్ అయిందా, హిట్ కాల. ఇది SL, ఈ పాయింట్ వచ్చేసి SL. మనకు కావాల్సింది 1:2, 1:3. సో మీరు ఇక్కడ చూడండి, ఇది ఎంట్రీ కదా. ఎన్ని పాయింట్స్, దాదాపుగా ఒక 60 పాయింట్లు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది. టార్గెట్ ఇక్కడ పెట్టుకోవాలి, ఈ లెవెల్ దాకా, ఎందుకంటే ఇది ఒక స్వింగ్ కదా. సో ఇక్కడ పెట్టుకున్నాం. చూడండి ఎంత హాయిగా కమ్మగా ప్రశాంతంగా వెళ్ళిపోయిందో. అది జస్ట్ నేను ఎలా ట్రేడ్ తీసుకున్నాను అనే దానికోసం చెప్తున్నా. అదే కనుక ఇది కనుక మంచి బుల్లిష్ రెడ్ క్యాండిల్ పడి, బేరిష్ రెడ్ క్యాండిల్ పడి దీని కిందకి కనుక వస్తే మనం ఇక్కడి నుంచి ఇట్లా కింద వెళ్ళిపోయేవాళ్ళం. కాబట్టి ఇది ఈ విధంగా మనం ఎంట్రీ అనేటువంటిది తీసుకుంటూ ఉంటాం అన్నమాట. వాల్టాస్, నేను ఈక్విటీలో ఎక్కువగా వాల్టాస్ అనేది చూస్తూ ఉంటా. అందుకని నేను వాల్టాస్లో ఈరోజు నేను ఎలా చేశానో చూద్దాం. ఫస్ట్ 15 మినిట్స్లో నేను పెట్టుకుంటాను. ఇప్పుడు మనకి బాగా గమనించండి, ఇక్కడ ఏమైంది, ప్రైస్ అనేటువంటిది కన్సాలిడేటెడ్ అయింది, ఇక్కడ రిజెక్షన్ అనేటువంటిది జరుగుతుంది. మరి ఇంకో చార్ట్ కూడా జరగాల. ఇదిగో ఈ వీక్గా రిజెక్షన్ అనేది జరిగింది కదా. సో దీని స్థాయిలోనే జరిగిందా, కాబట్టి ఇంత రిజెక్షన్ జరుగుతుంది కాబట్టి మనం ఖచ్చితంగా ఆ పాయింట్ ఒక కీ లెవెల్ అవుతుంది. ఇది ఒక కీ లెవెల్ అనేటువంటిది అవుతుంది, అవునా? మీకు అర్థమైందా? అర్థమయ్యే ఉంటుంది. ఇది ఒక కీ లెవెల్గా తీసుకున్నాం. ఇప్పుడు నా పాలసీ ఏంది, 3 మినిట్స్కి వెళ్ళాలి. ఈక్విటీ అయినా సరే 3 మినిట్సే. 3 మినిట్స్కి వెళ్ళినాక ఈ కీ లెవెల్ క్రాస్ అయింది, ఇక్కడికి వెళ్ళింది, అవునా? ఇక్కడ మనం ఏం చేస్తాము, ఎంట్రీ అనేది తీసుకుంటాం. ఇది ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం కదా, ఎంట్రీ. దీని కింద ఇది స్టాప్ లాస్. ఏమైంది, ఇది వచ్చింది స్టాప్ లాస్ని హిట్ చేసేసింది. ఓకే, వెల్ అండ్ గుడ్, నో ప్రాబ్లం. అంటే ఫస్ట్ మనం స్టాప్ లాస్ని కోల్పోయాం, స్టాప్ లాస్ హిట్ అయింది. అంటే మనకి దాదాపుగా ఎంత లాస్ వచ్చిందో చూద్దాం. చూడండి, ఈ క్యాండిల్ సైజ్ ఎంత, 14.87, 5 రూపాయలు ఇక్కడ మనం నష్టపోవటం జరిగింది. సో
మన ఏం జరిగింది తర్వాత ఇది వచ్చేసింది. ఇది ఇక్కడ రెడ్ క్యాండిల్ వేసిందా, బేరిష్ క్యాండిల్. సో ఇది ఎంట్రీ, ఇది స్టాప్ లాస్. ఈడ దాకా ఈ లెవెల్ దాకా మనం టార్గెట్ పెట్టుకోవచ్చు. అంటే ఎంత వచ్చింది చూద్దాం, ఆగండి ఎంత వచ్చిందో. ఇప్పుడు ఇది వచ్చేసి 78 3 4 రూపాయలు అంటే 8 రూపాయలు. ఇక్కడి నుంచి 68 10 రూపాయలు దాకా వచ్చింది దగ్గర దగ్గర. ఇక్కడ 5 రూపాయలు పోయినా ఇక్కడ 5 రూపాయలు వచ్చినాయిగా. అదే కనుక మనం ట్రైలింగ్ స్టాప్ లాస్ వేసుకుంటా ఉన్నాం అనుకోండి, ఇక్కడ ఎంత, ఇదంతా ప్రాఫిటేగా, ట్రక్ మొత్తం ప్రాఫిటేగా. సో ఈ విధంగా మనం ఏం గాబరా పడకుండా ఒక కీ లెవెల్ అనే దాన్ని మనం కనుక చూసుకున్నామంటే ఎంట్రీస్ అద్భుతంగా వస్తాయి. తర్వాత స్టాప్ లాస్ని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయొచ్చు. తర్వాత ప్రాఫిట్ అనేటువంటిది కూడా మంచిగా బుక్ చేసుకోవచ్చు. గాబరా పడాల్సిన అవసరమే లేదు. థ్యాంక్ యూ.